కారు ప్రమాద ఘటనలో జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం వరకు పిటిషనర్లపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల కారు ప్రమాద ఘటనలో మాజీ సీఎం జగన్ సహా నిందితులకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేయటమే కాకుండా అప్పటి వరకు నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కారు ప్రమాదం జరిగిన వ్యక్తి మరణిస్తే డ్రైవర్ బాధ్యులవుతారు, కానీ అందులో ప్రయాణించే వారు ఎలా బాధ్యులవుతారని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే మంగళవారం నాటికి ఆధారాలన్నింటినీ కోర్టు ముందుంచుతామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పడంతో కేసు విచారణను వాయిదా వేసింది. కేసును కొట్టివేయాలంటూ నిందితులు వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ ఇతర నిందితుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు శ్రీరామ్ సుబ్రహ్మణ్యం, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వై నాగిరెడ్డి, దుష్యంత్ రెడ్డి దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని చెప్పారు. సంఘటన జరిగిన రోజు గుంటూరు ఎస్పీ జగన్ కాన్వాయ్లోని వాహనం కింద పడి సింగయ్య మరణించారని తెలిపారని పేర్కొన్నారు. తర్వాత 3 రోజులకు అదే ఎస్పీ జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించాడని స్టేట్మెంట్ ఇచ్చారని వివరించారు. కారు డ్రైవర్ బాధ్యుడైతే కారులో ప్రయాణించే వారిపై కేసు ఎలా పెడతారని వాదనలు వినిపించారు. పోలీసులు పెట్టిన బిఎన్ఎస్ లోని 106 సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జగన్ పరామర్శ యాత్రకు పోలీసులు 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతించారని, అందుకు విరుద్ధంగా వందల వాహనాల కాన్వాయ్తో పాటు 1000 మందితో ర్యాలీగా వెళ్లారని వివరించారు. కారు కింద మనిషి పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారని అవగాహన ఉన్నప్పటికీ కనీస చర్యలు తీసుకోలేదని, మానవతా దృక్పథంతో వ్యవహరించలేదని వివరించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘటన జరిగితే అందులో ప్రయాణించే వారిపై కేసులు ఎలా పెడతారని న్యాయమూర్తి ప్రశ్నించగా, అనుకోకుండా ప్రమాదం జరిగితే డ్రైవర్ పైనే కేసు నమోదు చేస్తారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వేరే కారు నెంబర్ ఇచ్చి దర్యాప్తును తప్పుదోవ పట్టించడమే కాకుండా మొత్తం సంఘటనను, నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని వివరించారు. ప్రారంభ దశలో ప్రమాదం ఎలా జరిగిందో ఎస్పీ వివరించారని, దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి రావటం, ఆధారాలు లభించడంతో జగన్ వాహనం కింద పడి సింగయ్య మరణించారనే విషయాన్ని ఎస్పీ పేర్కొన్నారని, ఇది ఎలా తప్పవుతుందని అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. పిటిషనర్ల ప్రమేయం సంఘటనలో ఉందని, దీనికి సంబంధించి ఫోటోలు, వీడియో ఫుటేజ్ కొంత గడువు ఇస్తే వచ్చే మంగళవారం కోర్టు ముందు ఉంచుతానని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరించారు. అప్పటి వరకు తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో మంగళవారం వరకు పిటిషనర్లపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.